జబర్దస్త్లోని చేస్తున్న తర్వాత నాకున్న స్టార్డమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బీభత్సమైన స్టార్డమ్. ఫ్యాన్స్ అండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చాలు ఒకేసారి అలా అడుగు పెడతాను లేదు, ఫ్యాన్స్ అందరూ కలిపి నేను ఇక్కడికి వచ్చింది రెండు గర్ల్స్ తోని. ఒకటి, నేను హీరోని అవ్వాలి. 2, నేను హీరోని అయిన తర్వాత సీనుగా ఇండస్ట్రీలో లేకుండా తొక్కిపారా. ఫస్ట్ గోల్ తెరవేరింది, నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. అయితే మా డైరెక్టర్ కొంచెం నాకు జీవితంలో జరగంది నాకు ఒకటి చెప్పాడు, నేను కొంచెం వైట్ కావాలంట. దానికోసం డాక్టర్ దగ్గర ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడానికి వచ్చాను. ఐ విల్ క్యాచ్ యు గైస్. డాక్టర్ డాక్టర్ ఓ డాక్టర్ సుధీర్. యా, ఏంటి తిరుగుతున్నారు? ఏంటి సీను రాలేదా? సీను అదే వాడు అర్జెంట్ పనిలో బిజీగా ఉన్నాడు అందుకే. సీను అంటే పిచ్చ ఫ్యాన్ సార్. సీను అంటే నేను కోసుకుంటాను తెలుసండి. ఏంటి కోసుకోండి మాట వరుస లేకపోతే నా ఫ్యాన్స్ అలా ఉండరు, కోసుకున్న తర్వాత అడుగుతారు ఎందుకు కోసుకోమన్నారని. ఓహో, దూరం కొట్టాలి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం లేదు డాక్టర్, యాక్చువల్లీ నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. ఊరుకోండి సార్, స్టేజ్ మీద కామెడీ, ఇక్కడ కామెడీ ఏంటి? మీరు హీరో ఏంటి? ఆయన సీను ఉన్నాడు కదా హీరో అవడానికి, మీరేంటి హీరో? డాక్టర్ యా, సీరియస్ గా ఉండండి. నాకు హీరోకి ఆఫర్ వచ్చింది. అయితే డైరెక్టర్ నాకు కొంచెం కలర్ రావాలని చెప్పానంటే నేను మీ ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్ గురించి విన్నాను. మీరు ఏం చేస్తారో తెలీదు. నేను అర్జెంట్ గా కలర్ రావాలి. ఇది ఎందుకు? ప్లాస్టిక్ సర్జరీ. ఈ బకెట్ కరెక్ట్ తీసి సర్జరీ చేయాలి. ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ బకెట్. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఇదే నడుస్తుంది. సేఫ్ కదా డాక్టర్? ఏం ప్రాబ్లం, నేను కదా నీకు. కమాన్ డాక్టర్, ఈ ప్లాస్టిక్ బకెట్ లో సర్జరీ చేస్తే నాకేం అవ్వదు కదా? ఏమవుదు. వెయిట్ కలర్ వస్తుంది. వెయిట్. ఓకే డాక్టర్ ప్లీజ్. డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీబీఎస్ శంకర్రావు ఎంబీబీఎస్ జిందాబాద్. ఓకే కూల్ అయిపోయింది, సర్జరీ అయిపోయింది, నో ప్రాబ్లం. సుధీర్, నీ సర్జరీ సక్సెస్ అయింది. ఇప్పుడు నీకు వచ్చే కలర్ చూసి నీ 2 కళ్ళు గిరగిరా తిరుగుతాయి. ఇది మిర్రర్ అని అద్దోవాలని అంకల్ మిర్రర్ రాయించా చూసుకుంటా. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నువ్వు చూసి షాక్ అవుతావు. No! No! No, doctor! No! No, doctor! డాక్టర్, నా ఫేస్ కేమైంది డాక్టర్? అంటే సుధీర్, నేను సర్జరీ చేస్తున్నప్పుడు శ్రీను ఊహించుకొని చేశాను. సారీ సుధీర్. కల్లో కూడా ఎవరి పేరు కూడా వినకూడదు అనుకుంటాను, వాడు మొక్కాన్ని మోస్తున్నాను డాక్టర్. వద్దు డాక్టర్. సుధీర్ ప్లీజ్ కంట్రోల్. ప్లీజ్ సుధీర్, ఒక్కరోజు ప్లీజ్. సుధీర్, నీకు మళ్ళీ నేను సర్జరీ చేస్తాను. ప్లీజ్ సుధీర్, కంట్రోల్. నా పనంతా దానికి కాదు డాక్టర్, రేపొద్దు నుంచి రష్మి ఎవరికి సైట్ కొట్టాలి డాక్టర్. ఇలా అయింది డాక్టర్, నా ఫేస్ నాకు ఇచ్చాను డాక్టర్. ఇప్పుడు చాలా కష్టం, ఉండేది ఒకటే బకెట్, అది కరెక్ట్ చేస్తే ఫేస్ వచ్చింది, ఇంకో బకెట్ లేదా డాక్టర్? చెప్పండి, ఏదో చేయండి డాక్టర్. ఒక్కరోజు మేనేజ్ చేయి, రేపు కొత్త బకెట్లు వస్తే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. కూల్ సుధీర్, మనసు గుండు గట్టిగా రాయి చేసుకో. సారీ మిల్, నా భద్రశత్తు. ఈ దేహం సుధీర్, కానీ మొఖం సీనుగాడు. అంటే సీనుగాడిని ఎలాగా బ్యాట్ చేయాలనుకున్నాను. ఎలాగోలా బ్యాట్ చేయాలంటే ఆడి మొఖం నా దగ్గర ఉంది కాబట్టి ఎలాగని బ్యాట్ చేయొచ్చు. ఎస్. హాయ్ రష్మి. నన్ను కొట్టు. ఆ సుధీర్ గారు చాలా మంచోడు తెలుసా నీకు. ఊరికనే అందరి ముందు కలరింగ్ ఇస్తాడు, షోయింగ్ ఇస్తాడు. నేను అసలే తెలుసా, లోపల చాలా ఊహించుకుంటా తెలుసు అక్కడ. నేను పెద్ద ఫ్యాన్ అన్నా. ఎవరన్నా ఎందుకు కొడతావు అన్నా? అవును కదా అన్నా, నేను పెద్ద ఫ్యాన్ అన్నా. అరే కాదురా, సుధీర్ గారు కూడా బాగా చేస్తారు కదా. సుధీర్ గాడా? నువ్వు గెటప్ లో సూపర్ వేస్తావు అన్న. అన్నా అరే డైలాగ్ దర్శనం లేకపోతే ఎవరైనా స్కిట్లు ఎలా బయలుదేరుతాయి చెప్పు. బాగానే ఉంటాడన్నా, కానీ అది చాలా కర్రగా ఉంటాడన్నా. హలో, ప్లాస్టిక్ కంపెనీ, నాకు అర్జెంట్గా 3 బకెట్లు కావాలండి. సర్జరీ ఏంటి ఎలాగైపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా మళ్ళీ సేమ్ ఫేస్ ఒప్పించాలి.
గెటప్ సీను డాక్టర్. ఓ గెటప్ సీన్ ఏంటి? ఓ ఫేస్ ఆడక ఏమే సీను? డాక్టర్ ఫేస్ వాష్ చేసుకున్నా డాక్టర్. ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ ఏంటి అలాగైపోయింది? డాక్టర్ ఫేస్ వాష్ చేసుకుంది యాసిడ్ తో డాక్టర్. యాసిడ్ తో చేసుకున్నావా? అవును డాక్టర్. మా ఆవిడ బాత్రూమ్ యాసిడ్ తో కడుగుతుంటే తెల్లగా వచ్చింది చెప్పి నా ఫేస్ వాష్ చేసుకున్నా డాక్టర్. నీకు సర్జరీ చేసి నీకు ఐ విల్ గివ్ యు డాక్టర్ 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 నెమ్మదిగా డాక్టర్. సర్జరీ డాక్టర్. ఎంబీబీఎస్ డాక్టర్. ఓకే సక్సెస్. ఆపరేషన్ సక్సెస్ రేణు. ఇప్పుడు నీ ఫేస్ చేసుకుని నువ్వు షాక్ అవబోతున్నావు. You can't do this to me, doctor. ఏం డాక్టర్ నా బాగా అయిపోయింది. శ్రీను కంట్రోల్ శ్రీను. ఎలా కంట్రోల్ డాక్టర్? మధ్యలో ఏదో బకెట్ తేడా వచ్చింది అంతే. నాకు ఎవడి మొహం అయితే ఇష్టం ఉండదు ఆడి మొహం నాకు ఎలా పెట్టా డాక్టర్? డాక్టర్ నా వాయిస్ కూడా చేంజ్ అయిందేంటి? వాయిస్ కూడా ఆటోమేటిక్ చేంజ్ అవుద్ది. మొహం వాయిస్ అని ఇంకేమైనా మార్చారా? మీరేం చేస్తారు తెలుసు. 24 hours నా మొహం మారిపోవాలి. ఓకే ఐ విల్ బి బ్యాక్. ఓకే తిరిగాడంటే నాకు చెప్పాను. షిట్. అన్నా సుడిగాలి సుధీర్ డైలాగ్ మస్తు చెప్తావా? నేను ఒక్కడే కాదు మా టీంలో అందరూ బాగా చేస్తారు. చి ఆడో గెటప్ సీన్ గారు వేస్ట్ అన్నా నీ ముందరా. దీనిగాడు లేకుండా సుధీర్ స్కిట్లు కొట్టాడా? దీనిగాడు అక్కడ సుధీర్ స్కిట్ కొట్టారా? ఏమన్నా నిన్ను మెచ్చుకుంటే కొడతావేమన్నా? సీనుగాడు రా. నా టీంలో హీరో సీనుగాడు. భూమి జానేడు ఉంటాడానా? సీనుగాడు గెటప్పులు హిలేరియస్ రా. వాషింగ్ మిషన్ వెళ్ళి లేకుండా కొట్టారు. బాత్రూమ్ పోతున్నట్టు ఉంటది అన్న అది. కొమరయ్య లింగయ్య మన దోస్తాన్ చూసే ఈ సినిమాలో పాట పెట్టినట్టుంటారా కొమరయ్య? అవు లింగయ్య దా కుక్కో. 80 ఏళ్ల సంధి దోస్తానం అనేది. అవు ఊర్లో మన తోటోళ్ళు అందరు పోయారు గోసుగాళ్ళు. మనం ఇద్దరం బతికున్నామంటే ఆ రోజులో ఊరికి చేసిన మంచి పనులేరా నా గోసి. కరెక్ట్ చెప్పినావు లింగయ్య. మీ ఇద్దరు చేసినవి మంచి పనులు కాదు, పాప పనులు. ఆపరా నా గోసిగా. తినలేక తాగలేక దర్వాజాకి అడ్డం పడినానంట నీసుంటాడు. లింగయ్య మనం చేసిన మంచి పనుల గురించి ఊరి తెలియదా, ఈ గద్దకు తెలియదా? అంతే లింగయ్య. ఈ గద్దె కాడకు వచ్చి ముసడు పెట్టుకుంటే మనకు ముద్దే దిగదురా కొమరయ్య. బాగా చెప్పినావు లింగయ్య. అవు గాని ఈడు పొద్దున్న పట అనిపోతాడు. పోరుడు ఎవడు? ఈడు కుక్క గడిచిన వెంకటేష్ అనుకోడు రమేష్ కాదు. ఓ రమేష్ ఘోష్గా. ఏంటి తాత? యాడికి పోతున్నావురా? బడికి పోతున్నా తాత, ఎగ్జామ్ ఉంది. ప్యాడికి అగరబత్తులు పెట్టుకొని పరీక్షలు రాస్తే పాస్ అయిపోతావారా నా గోసే? అయినా మీ వంశంలో చదువు ఎవడు కప్పిందిరా? మీ తాత కప్పిందా, మీ నాన్న కప్పిందా, ఇప్పుడు నీ కప్పుతుందా? లేదు తాత, నేను బాగా చదువుతాను. స్కూల్లో ఫస్ట్ నేను. కావాలంటే వినండి. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. మేము కూడా అప్పుడు చదివాం. జానిగా ఏంది నాయనా? చక్కెర బుక్కినావురా? లేదు నాయనా. అబద్ధాలు చెప్తున్నావురా? ఒట్టు నాయనా. అరే రమేష్, మూడు భూములో పంట పొలాలు తీయలేము అనేది ఎంత నిజమో నీ వంశానికి చదువు అబ్బదు అనేది కూడా అంతే నిజంరా. అంతేనా తాత? అంతేరా. నా మాటని ఈ ప్యాడ్ పక్కన పెట్టి ఇదిగో ఈ పార తీసుకొని పొలం పనులు చేయరా బాగుపడతావు. సరే తాత, నీకాంచి స్కూల్కి పోను తాత, పొలం పనులకే పోతాను. కొమరయ్య ఈడు బాగుపడ్డాడు కొమరయ్య. ఈడు మంచి మెట్లు ఎక్కుతాడు కొమరయ్య లైఫ్ లో. స్కూల్ మెట్లు ఎక్కేవాడిని చెడదొప్పి పొలం గట్లు ఎక్కిస్తుంటే ఇంకా ఆడే మెట్లు ఎక్కుతాడు. కొమరయ్య సన్నపిన్ చార్జర్ ఉందా? నీ పాత అకౌంట్ ఒకటే పని చూడు. నా పాత అకౌంట్ ఎవరు కొమరయ్య? చూడు. తీరలేదే మనసు నిండలేదే, ఏనాటి బంధమే అనురాగం తీరలేదే. సక్కు లింగా బాగున్నావా సక్కు? ఒకప్పుడు ఒంగోలు గిత్తలాగా
దిట్రాగుండేటోడి ఇప్పుడేంది లింగ చీపురు పుల్లలాగా సన్నగా అయిపోయినావు లింగ. అంటే వయసు అయిపోయింది కదా సక్కు, మనసు మాత్రం అలాగే ఉంది సక్కు. మీరు వయసులో ఉన్నప్పుడు ఆగిల్లా, మన ఊర్లో ఉన్న చెరుకు తోటలు మీయే, మొక్కజొన్న చేన్లు మీయే. ఓ గడ్డి బామ కనబడితేస్తాను. ఈడెవాడు చూసినట్టుగానే మాట్లాడుతాండు. నేనెందుకు గుర్తుంటా సక్కు, పాపం అని పరిచయం చేస్తే ఇద్దరు కలిసి నన్ను పక్కన పెట్టారు కదా. ఓ ఈడు ల్యాండ్ లైన్ కోని గారు కాదు. ఏంది లింగ ఇది, నేను ల్యాండ్ లైన్ అని దానికి కూడా చెప్పినావు. ఏంది పరుగు పోయే పనులు. సక్కు బిడ్డ దగ్గరికి వచ్చినావా? చూసిపోదామని వచ్చినా. బిడ్డ దగ్గరికి వచ్చిందో వంకతో నిన్ను చూడడానికి వచ్చిందో. నీ ఏడుపు మానవారా. వాడిని వదిలే సక్కు. సక్కు వచ్చేటప్పుడు ఒకసారి కనబడిపోతావుగా. నువ్వు ఇక్కడే ఉంటావు కదా. నేను గద్దె వదిలి ఆడికి పోతాను సక్కు నా కోసి. సరే నేను వెళ్ళొస్తాను. అలాగే సక్కు. సక్కు లింగా కొమరయ్య. లింగయ్య సన్న పిన్ చార్జర్ ఉందా? కొమరయ్య, మనం అనవసరంగా ఆ రోజుల్లో పుట్టాం కొమరయ్య. ఈ రోజుల్లో పుట్టి ఉంటే, ఆ రోజుల్లో పుట్టారు కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజుల్లో కానీ పుట్టుంటే దేశం నాశనం అయిపోయేది. కొమరయ్య సన్న పిన్ చార్జర్ ఉంటాయి కొమరయ్య. ఎక్స్క్యూజ్ మీ తాతగారు. కొమరయ్య, మనం పిలవకుండానే ఈడు వచ్చి మనల్ని పలకరిస్తున్నాడంటే ఈడు మనవరోడు కాదు కొమరయ్య. ఈడు అవునండి, నాది పక్కూరు ధనియాలు. నా మిరియాలేం కాదు. ఎందుకు వచ్చారా మా ఊరికి? రామ్మూర్తి గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు. ఓహో, ఆ ఘోషగాడు కూతుర్ని చూడడానికి వచ్చినావా? కొమరయ్య, ఆ రామ్మూర్తి గాడు కూతురికి పెళ్లి చేస్తున్నాడు, ఓకే. ఈడు చేసుకుంటున్నాడు, ఓకే. మరి కడుపులో ఉన్న బిడ్డ సంగతి ఏంటి కొమరయ్య? వాడు అనాథవాల్సిందే నా గోసిగాడు. అంతేగా. బిడ్డేంటి కొంచెం క్లారిటీ. ఈ బిడ్డ గురించి కాదురా నా గోసి, ఆ పాప బిడ్డ గురించి మాట్లాడుతున్నా. కొమరయ్య ఏంటో కొమరయ్య, ఈ రోజులు భూమి ఒకటిది, రిజిస్ట్రేషన్ ఒకటిది, బినామీలు చాలా మంది అయిపోయారు ఈ మధ్యలో. ఇంతగా బినామీగా ఆడేవాడు మీకు దండం పెడతాను. కొంచెం క్లారిటీ ఇవ్వండి తాతగారు. సన్నపిన్ చార్జర్ ఉందా? తాతగారు ప్లీజ్. మనం వాడికి అన్ని చెప్పాలంటే కొమరయ్య, పట్టణంలో ఉన్నోడు, 4 విషయాలు తెలిసినోడు, మొత్తం అర్థం చేసుకోవాలి. అర్థమైంది. మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది. ఆ అమ్మాయికి వేరే వాడితో కనెక్షన్ ఉంది, అదేగా మీరు చెప్పేది. మాట మేమెందుకు చెప్తాం నా గోసుగా? నువ్వు అర్థం చేసుకోవాలి. మేమెందుకు చెప్తాం, మాకు పని లేదేంటి? ఇప్పుడు ఆదర్శ వివాహం చేసుకున్నట్టే ఉన్నాడు. అంతే కొమరయ్య. ఎక్స్క్యూజ్ మీ తాతలు గారు, ఆదర్శ వివాహం చేసుకోవడానికి నేను అవలగన్నే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోదంట మీ ఊరికేదంట. కొమరయ్య ఈడు బాగుపడతాడు కొమరయ్య. అయ్యో నీ మాటినోడు అందరూ బాగుపడతారు. ఊరికి మా సలహాలు ఏమైనా కావాలారా కోసుకెళ్ళారా? నీ ప్రాణాలు కావాలరా. ఏంట్రా పెద్ద చిన్న లేకుండా మాటలు కోసుకెళ్ళారా? రేయ్, నాకు 40 సంవత్సరాలు రా, ఇప్పటి వరకు పెళ్లి కాలేదురా. ఎప్పుడు అడిగినా ఆ లింగడి గారు ఊరారా మీద అడుగుతున్నారా. నీ దగ్గర సన్నపిన్ చార్జర్ ఉందా? రేయ్, సన్నపిన్ చార్జర్ ఉందిరా, దొడ్డు పిన్ చార్జర్ ఉందిరా, బ్యాటరీ బ్యాకప్ కూడా ఉందిరా. నా కొడుకుని ఏం చేశారా ముసలి నా కొడుకులారా? జ్ఞానోదయం చేసినాం అంతే. నా కూతురికి 30 సంబంధాలు వచ్చినాయి, కానీ ఒక్క సంబంధం కూడా ఈ గద్దె దాకటి ఇంటి దాకా రాలే. కలిసి తిరుగుతున్నాను విశ్వాసం కూడా లేకుండా నా కాపురులో స్విచ్ పెట్టి నన్ను నా పిల్లాన్ని ఏడదొప్పారు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎవరి దగ్గర సన్పిన్ సాచరం ఉందో మన ఊరికి పట్టిన దరిద్రం పోవాలంటే ఏం చేయాలరా? కొట్టే ఒక్కొక్కరు కొట్టిన ఒకటే. పదండి. కొమరయ్య సన్నపిన్ చార్జర్ ఉందా? సన్నపిన్ చార్జర్ పాడుగాను. దీనికేం బాధపడతాయండి కొమరయ్య? మనకి వస్తాయి ఏంటి? ఇది బ్రిటిష్ వాళ్ళు మనకు వచ్చి కొట్టినా మనం గద్దె నుంచి కదిలామా ఏంటి? కొట్టి కొట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు నా గోషిగాళ్ళు. టెన్షన్ పడే కొత్త
ఇంటికెళ్ళి 2 ముద్దలు తిని మళ్ళీ గద్దె కాడ చిక్కుకుందాం. జనాలు వచ్చే టైం అయింది.